మీరేం చెప్తారు సాగర్ గారు? అసెంబ్లీ సమావేశాలు ఇవి బడ్జెట్ సమావేశాలు, ఇదేమి బడ్జెట్ మీదే చర్చ జరుగుతుంది పెద్దగా. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ మీద చర్చ జరుగుతుందా? ఎవరు చెప్పారు? సరే, ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది కరెక్ట్ కాదు అన్నది అందరూ ఏకీభవించాల్సిన విషయం. ఇందాక నేను చెప్పిన పెద్ద తరహా ఏదైతే మళ్ళీ పెద్ద తరహా ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడుగా ఆయన ఒక హుందాగా వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించలేదు. ఇది నెంబర్ 2. నెంబర్ 3, త్రిష రాజకీయాలకు వస్తుందా రాదా అంటే రావచ్చు, ఆవిడ హక్కు ఉంది. ఎందుకు నేను చెయ్యొచ్చు. కాదు రావాలా వద్దా నేను అడగట్లేదు బాస్, ఆయన అడగట్లేదు, మిమ్మల్ని అడగట్లేదు. నేను అనేది ఏంటంటే ఆవిడ తమిళనాట ఇది ఒక సంప్రదాయం ఉంది కాబట్టి, గతంలో మనం కరుణానిధి గారు, జయలలిత గారు, ఎంజీఆర్ గారు ఇలాంటి చూసున్నాం కాబట్టి, ఇవాళ తిరుచిలో నిన్నటి నుంచి బ్యానర్లు పెద్ద పెద్ద ఇవి పెట్టున్నారు కదా, ఫ్లెక్స్. మదురైలో పెట్టున్నారు కాబట్టి రాజకీయాల్లోకి రావాలని త్రిషని. సో అలాంటి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కూడా, ఈ జరుగుతున్న గొడవను బేస్ చేసుకుని కూడా ఎంతవరకు అవకాశం ఉందని మాత్రమే విశ్లేషణ అడుగుతున్నా నేను. రావాలా వద్దా నేనే డిసైడ్ రావచ్చు. ఆవిడకి తిరుచి, ఇప్పుడు ఈయన తిరుచి ఈస్ట్ లో రాజీనామా చేసిన సీట్ లో ఆవిడ కంటెస్ట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఆవిడ ఆ సీటుకు ఒక ఐఏఎస్ ఆఫీసరు లేదా లారెన్స్, డాన్స్ మాస్టర్ లారెన్స్, ఈవిడ పేరు, 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈవిడ కంటెస్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. అవకాశం కూడా ఉంది, రాజ్యసభకు పంపించవచ్చు, అన్ని జరగచ్చు. వీటి దేని మీద ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎక్కడ ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. వాళ్ళ రైట్ అది, వాళ్ళ ఇష్టం అది. అయితే ఒకే ఒక్క అంశం మాత్రం నేను వ్యతిరేకిస్తాను. దట్ ఈజ్ ఏంటంటే హుందాతనము మిస్ అయింది విజయ్లో. కృష్ణారావు గారు ఏదైనా చెప్పొచ్చు, ఆయన ఇట్లా చేస్తా అట్లా చేస్తా. నేను 100 చెప్తా నెగిటివ్స్, అది కాదు. నేను 100 చెప్తా, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. సాగర్, మీకు తమిళ రాజకీయాలతో కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అసెంబ్లీలోనే వస్త్రాపహరణం చేసిన తమిళ రాజకీయాలు, కరుణానిధిని లుంగి ఊడిపోయేదాకా లాగి ఎత్తి వినండి దయచేసి, లాగి ఎత్తి వ్యాన్లో పడేసిన తమిళ రాజకీయాల్లో హుందాతనం గురించి మనం మాట్లాడుకుంటే ఎట్టుంటదంటే విచిత్రంగా ఉంటుంది. అంటే ఆ విషయానికి వస్తే మీరు కంపేర్ చేసింది కరెక్టే, నేను యాక్సెప్ట్ చేస్తా. నేను అనేది అదే. అంటే జయలలిత కరుణానిధి అనేది ఎక్స్ట్రీమ్. అది అంటే ఏంటి, జయలలిత గారు ప్రమాణ స్వీకారం చెయ్యక మునిపే రిజల్ట్ వచ్చిన రాత్రి 3 గంటలకి కరుణానిధి ఇంటి బద్దలు కొట్టి బయట తీసుకొచ్చి లుంగి కూడా తీసేసి డ్రాయర్ తో సబ్జెక్ట్ లో కూర్చోబెట్టింది ఆవిడ. మరి అప్పుడు మీలాంటి వాళ్ళు అనేవాళ్ళేమో జయలలిత హుందాతనంగా ఉండాల్సింది, ఇలా చేయకుండా అని ఉండాల్సింది అనేవాళ్ళేమో మీరుంటే. కాదు, మీరు ఖచ్చితంగా ఐఎమ్ సారీ పుల్లారావు గారు, విత్ యువర్ డ్యూ అపాలజీస్ అండ్ విత్ యువర్ పర్మిషన్, పుల్లారావు గారు, విద్యాసాగర్ గారు కనుక ఆ రోజు నేను వెంకటకృష్ణ కనుక డిబేట్ పెట్టుంటే ఖచ్చితంగా జయలలిత ఓవర్ గా రియాక్ట్ అయింది అనేవాళ్ళేమో. తప్పకుండా తప్పకుండా నేను అనలేదు. అబ్దుల్